మనము తిరునాంగూర్ తిరుపతిలో ఇంకొక తిరుపతి దేవస్థానానికి మనం వచ్చామన్నమాట. ఇది 11 తిరుపతులు ఉంటాయి. 11 రుద్రులు ప్రార్థించగా ఈ 11 తిరుపతి క్షేత్రాలు ఇక్కడ వచ్చాయన్నమాట. అయితే మనం ఇక్కడ తిరువన్ పురుషోత్తమం అనే దివ్యక్షేత్రంలో ఉన్నాము. వన్ అంటే అపారమైన అందం కలిగిన వాడు. అలాంటి పురుషోత్తమ భగవానుడు ఇక్కడ ఉన్నాడనమాట. వైకుంఠ రూపము ఇంకా గోలోక రూపము రెండు ఉన్నాయి. మూలవర్లు ఎవరైతే ఉన్నారో శ్రీరామచంద్రుడు నిత్యంగా శ్రీదేవి భూదేవితో ఎలా అయితే విలసిల్లి ఉంటారో ఇక్కడ నిత్యమైన శ్రీదేవి భూదేవితో ఉన్నారు. ఇంకా ఉత్సవమూర్తి అయిన గోపాలకృష్ణుడు ఉన్నాడనమాట. గోలోక రూపం కూడా ఉంది. ఇక్కడ గోవుతో ఉంటారు అనేసి చెప్తున్నారనమాట. ఇక్కడ ద్వారంలో మనకి జీయర్ స్వామి కనిపిస్తూ ఉంటారు. హనుమంతుడు బయట ఉన్నారు. గరుస్మంతుడు ఎదురుగా ఉన్నారనమాట. మరి ఇది వైకుంఠ రూపము. ఇది ఇక్కడ ఉత్తమాంగుడు అనే ఋషి శ్రీహరి గురించి తపస్సు చేశారనమాట. ఆ ఋషి తపస్సు చేస్తుంటే ఆయనలో నుంచి వచ్చినటువంటి తపస్సు జ్వాలలు ఏవైతే ఉన్నాయో ఆ జ్వాలలను చూసి దేవతలు ఋషులు వీళ్ళందరూ కూడా భయపడిపోయారనమాట. ఏమవుతుందో తెలియక వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే బ్రహ్మ ఏమంటాడంటే లేదు ఇది ఆయన ముక్తి కోసము తను తపస్సు చేస్తున్నారు అని చెప్తారనమాట. ఆ విధంగా అందరూ కలిసి శ్రీహరిని ప్రార్థించగా శ్రీహరి వచ్చి ఉత్తమాంగుడికి ఇక్కడ దర్శనం ఇస్తాడనమాట. దర్శనం ఇచ్చి తనకి ముక్తి కావాలి అంటే తన ముక్తిని చేస్తాను అని చెప్తారు. ఇంకా ఆయన కోరిక మేరకు ఇక్కడ అర్చా విగ్రహ రూపంలో ఇక్కడ తను విలసిల్లి ఉన్నారనమాట. తర్వాత ఇంకొక స్టోరీ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే వ్యాఘ్రప్రాద అనేసి ఒక ఋషి ఉండేవాడు. వ్యాఘ్రప్రాద అంటే వ్యాఘ్రం అంటే పులి యొక్క కాళ్ళతో కలిగినటువంటి ఆ ఋషికి పులి కాళ్ళు ఉన్నట్టుగా కాళ్ళు ఉంటాయంట. ఆయనకి ఒక కొడుకున్నాడు. ఒకరోజు ఏం చేశాడు అంటే ద్వాదశి రోజు వాళ్ళ భార్యని పిల్లల్ని తీసుకొని తను ఈ క్షేత్రానికి వస్తాడనమాట. ఇక్కడ ఉన్న అర్చామూర్తిని సేవించుకుందాము అనేసి వచ్చిన తర్వాత ఆ వ్యాఘ్రపాదుడు ఏం చేస్తాడంటే ఈ పక్కన వనంలోకి వెళ్ళి పూలు తీసుకొస్తానని వెళ్తాడు. వాళ్ళ ఆవిడేమో సరే నీళ్లు తెస్తాను అని చెప్పి ఏదో చూద్దాము అని చెప్పేసి తను బయటికి వెళ్తుంది అనమాట. ఆ పిల్లోడిని ఒక్కడిని లోపల కూర్చోబెట్టేసి వెళ్తారు. ఆ పిల్లోడేమో ఆకలిస్తుందని ఏడుస్తూ ఉన్నాడు. కంటిన్యూగా ఏడుస్తూ ఉంటే సాక్షాత్తు వైకుంఠనాథుడు ఇంకా అమ్మ ఇద్దరు కలిసి వచ్చి క్షీరసాగరంలో నుంచి క్షీరాన్ని తీసుకొచ్చి ఆ పిల్లోడికి ఇచ్చి తాపిచ్చారంట. ఆ విధంగా ఆయన ఆకలిని తీర్చారంట. భగవంతుడి యొక్క చేతుల మీదుగా క్షీరాన్ని తాగినటువంటి వాడు ఉత్తమ భక్తుడయ్యాడంట. చాలా గొప్పగా కీర్తివంతుడయ్యాడనమాట. అలాంటి క్షేత్రం ఇది వన్ పురుషోత్తమన్. శ్రీ యోగనాథుడు అనే రుద్రుడు ఇక్కడ అర్చించారు. హరే కృష్ణ.